ఆయన ఆశ్చర్యపోయి ఒకరోజు చూసి అని వెళ్ళిపోయాట చెయ్యూపి. ఒక 15-20 రోజులు గడిచిన తర్వాత ఒక్క సెకండ్ కారు ఆపి అద్దం దింపి మేషారు బాగున్నారా అన్నట్ట. 6 నెలల సంవత్సరం గడిచేటప్పటికి కారు ఆపి అరుగు మీద కూర్చొని ఆవిడ కాఫీ తెచ్చిచ్చేదట. ఇద్దరు టీయో కాఫీయో తాగి 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయేవాట. ఇలా అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఈయనకి కలెక్టర్ ఆఫీస్లో పని పడ్డది. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాడు. వెళ్ళి కూర్చొని మీటింగ్ లో ఉన్నారు సార్ కూర్చోండి అన్నట్ట. బయట ప్యూను సడన్ గా బయట మీటింగ్ లో ఉన్నాడు. ఆ డోర్ ఎవరో తలుపు తీసినప్పుడు ఆయనకి బయట ఉన్న మాస్టర్ గారు కనిపించాడు. అంత పెద్ద మీటింగ్ వదిలేసి గబగబా బయటకు వచ్చి అయ్యయ్యో మేషారు మీరు ఇక్కడికి రావడం ఏంది, సాయంత్రం కలుస్తాం మేషారు నాకు చెప్పొచ్చుగా అన్నట్టు. లేదయ్యా నువ్వు బాధ్యత, ఇది నా కలెక్టర్ తో పనుండి వచ్చాను, నా ఫ్రెండ్ తోనో లేదా నా ఆత్మీయుడితోనో కాదు అన్నట్టు. అట్లా లేదు మాస్టర్ గారు, మీరు నాకు అన్ని నేను మీకు అన్ని, కాబట్టి మీకు నాకు మధ్య వేరే లెవెల్ ఉంది ఇప్పుడు, సో అదేం లేదు మీరు వెళ్ళిపోండి, నేను సాయంత్రం మాట్లాడతాను. ఆ పేపర్ తీసుకొని పంపించేసేట. మనిషి అయినా దేవుడైనా నువ్వు రోజు కనిపిస్తేనే నీతో రిలేషన్ వస్తుంది. అంతే కదా. ఆ రిలేషన్ పెట్టుకోవటమే పూజ, రిలేషన్ పెట్టుకోవటమే రోజు పెట్టే దండం, ఆయనతో కూర్చొని పెట్టే మీటింగే ఈ పూజ. లోకంలో ఇదో లక్షణం ఉంటుంది. ఒకడికి కీర్తి వచ్చిందనుకోండి, కొంతమందికి అసూయ వస్తుంది, వాడిని ఎలా పాడు చేయాలి ఓ ప్రణాళిక రచన చేస్తారు. అయితే భగవంతుణ్ణి నమ్ముకున్న వాడిని మీరు ఎలా పాడు చేయగలరు? పాడు చేయడం సాధ్యం కాదు.